పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెల 12న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ ప్రకటించారు. జూన్ 1 నుంచి 2 రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ చేస్తున్నట్టుగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రకటించారు. అయితే సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు ఇలా థియేటర్ల బంద్ అని ప్రకటించడం సంచలనంగా మారింది. థియేటర్ల బంద్ వెనుక ఆ నలుగురు నిర్మాతలంటూ ప్రముఖ మీడియా సంస్థలు కూడా పలువురి పేర్లు కూడా తెర మీదకు తీసుకొచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి గట్టి జలకిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పెద్దలెవరు కూడా మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిసింది లేదు అంటూ ఇండస్ట్రీని ఉద్దేశించి లేఖ రిలీజ్ చేశారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉన్నా ప్రభుత్వ పెద్దల్ని కలవకపోవడాన్ని పవన్ తప్పుపట్టారు. పవన్ లేఖతో ఇండస్ట్రీలో గుబులు మొదలైంది. దీంతో థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారనే చర్చ తెరమీదకొచ్చింది. ముఖ్యంగా దీని వెనుక దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ వంటి నిర్మాతలు కూడా ఉన్నారని కూడా తెరమీదకొచ్చాయి. ఇప్పటికే మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో అల్లు అరవింద్ పాత్ర ఉందనే ఆరోపణ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి దీనిపై క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల బంద్కు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనకు 15కు మించి థియేటర్లు కూడా లేవని క్లారిటీ ఇచ్చారు. అలాగే దిల్ రాజు సైతం తనపై వచ్చిన ఆరోపణపై సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదంటూ దిల్ రాజు చెప్పారు. అయితే జనసేన నేత అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి వల్లే ఇదంతా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో జనసేన పార్టీ నుంచి అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఈ ఘటనపై స్పందించని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా నిర్మాత సురేష్ బాబే. సురేష్ బాబు ప్రొడక్షన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేతులు కూడా థియేటర్స్ ఉన్నాయి. థియేటర్ల బంద్ వెనుక ఆయన పేరు కూడా తెరమీదకొచ్చింది. అయినప్పటికీ అల్లు అరవింద్, దిల్ రాజుల మాదిరిగా సురేష్ బాబు బయటకొచ్చి మీడియా సమావేశం నిర్వహించలేదు. చివరికి ఈ ఘటనపై ఆయన రియాక్ట్ అయింది కూడా లేదు. దీంతో ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా సురేష్ బాబు సినిమాలు నిర్మించడం లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. దీంతో తన పాత్ర లేని ఇష్యూపై తాను ఎందుకు స్పందించాలని సురేష్ బాబు భావించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఈ వివాదంపై స్పందించలేదు అని సమాచారం. ఆయన గత వైసీపీ ప్రభుత్వ సమయంలో టికెట్ల వివాదం వచ్చినప్పుడు కూడా అవసరమైతే సినిమాలను తీయడం మానేస్తానేమో కానీ ఎవరిని కలవనని తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన అదే వైఖరితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ లేఖ తర్వాత కూడా సురేష్ బాబు రియాక్ట్ కాలేదు. మొత్తానికి ఈ వివాదంలో తన పేరు వచ్చినప్పటికీ స్పందించిన వ్యక్తిగా నిర్మాత సురేష్ బాబు నిలిచారు.